ఇప్పుడున్నటువంటి కష్టమైన పరిస్థితుల్లో ఇంత పెద్ద మొత్తం చేయడము అనంటే నిజంగా అది డెఫినెట్లీ ఆ క్రెడిట్ని నేను లోకేష్ గారికి ఇవ్వాలనుకుంటున్నాం. మేము ఆర్థిక శాఖగా మేము ప్రపోజ్ చేసినప్పుడు జనవరి నుంచి 200 లేక 250 300 మేము ఇస్తాము అనేటువంటిది ఒక ప్లాన్ చేసుకున్నాం. ఎందుకు అనంటే ఉన్న ఆర్థిక ఇబ్బందులు బట్టి ఏ రకంగా మనం అకామిడేట్ చేసుకోగలం అన్నప్పుడు అంతకు మించి చేయలేము అన్నప్పుడు, కాకపోతే ఆయన 2-3 సార్లు దీని మీద మీటింగ్ పెట్టుకోవడం, ఏ రకంగా సఫర్ అవుతున్నారు విద్యార్థులు, ఇంకొక యూనివర్సిటీగా సర్టిఫికెట్ లేక బ్లాక్ అవుతున్నారు, మనం ఎంత రిస్క్ అయినా సరే మిగిలింది కొంత డిలే అయినా సరే ఇక్కడ చెయ్యాలి అనేటువంటిది గట్టిగా పట్టుబట్టడంతో ఇవాళ దాని మీద 788 కోట్ల రూపాయలని విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి దీంతో పాటు ఎస్సీ ఎస్టీ విద్యార్థుల స్కాలర్షిప్లు ఇవన్నీ కూడా ఇందులో భాగంగానే విడుదల చేయడం జరుగుతూ ఉంది. మరి ఇవన్నింటికి మించి చాలా కాలంగా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేకపోతే ఈ పార్టీ ఆ పార్టీని చూడకుండా చిన్న చిన్న కాంట్రాక్టులు చేసుకునే వాళ్ళు ఉన్నారు. 1,00,000, 2,00,000, 3,00,000, 5,00,000, 10 లక్షల రూపాయలు చేసుకుని ప్రభుత్వం చుట్టూ 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా తిరుగుతున్నటువంటి వాళ్ళు నిజంగా మా ఆఫీసులో కూర్చుంటే వాళ్ళు వచ్చేటువంటి బాధలు చెప్తా ఉంటే ఒక రకంగా ఏంటి ఇంత దయనీయమైన స్థితికి ఎట్లా తీసుకెళ్లగలిగారు, ఇంత నిర్దాక్షిణ్యంగా ఎట్లా ఉండగలిగారు అనిపిస్తుంది. చాలా మంది చెప్తా ఉంటారు, సార్ భార్య హాస్పిటల్లో ఉంది, కూతుర్ని కాలేజీలో జాయిన్ చేయించాలి, పెళ్లి వచ్చింది, లేకపోతే ఇట్లాంటివి చెప్తా ఉంటే చిన్న చిన్న బకాయిల్ని కూడా విడుదల చేయకుండా గత 6 ఏళ్లుగా పెండింగ్ పెడితే ఇవాళ 10 లక్షల లోపల ఉన్నటువంటి అన్ని కాంట్రాక్ట్ బిల్స్ ని రిలీజ్ చేయాలనేటువంటి నిర్ణయం ఈ రోజు తీసుకోవడం జరిగింది. దాదాపు ఇది 26,000 మందికి లబ్ధి జరుగుతుందని మేము అంచనా వేస్తున్నాం. ఇది దీంతో అమౌంట్ ఎంత అనేటువంటిది కూడా చూస్తూ ఉన్నాం. ఇది ఆ 10 లక్షల లోపు వచ్చే బ్రాకెట్ లోపల వచ్చే వాళ్ళందరికీ కూడా మేము రిలీజ్ చేయడం జరుగుతుంది. దీంట్లో భూసేకరణ చేయబడినటువంటి లబ్ధిదారులు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు. భూమి తీసుకుంది ప్రభుత్వం కానీ డబ్బులు ఇవ్వలేదు, వాటిని కూడా ఇందులోనే విడుదల చేయడం జరుగుతూ ఉంది. అట్లానే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకున్నారు చాలామంది. ప్రభుత్వం వాళ్ళకి ఒకవైపు బిల్లులు పెండింగ్ పెట్టింది, మరోవైపు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఇన్సెంటివ్ని పెండింగ్ పెట్టింది. దాదాపు ఇవాళ 651 కంపెనీలు 90 కోట్ల రూపాయల్ని మేము విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీంతో పాటు మరో 6,000 మంది కంటే ఇంకా చిన్న చిన్న మైక్రో ఎంటర్ప్రైజెస్ పెట్టుకున్న వాళ్ళు మొత్తం ఒక 6,000 మందికి ఈ 100 కోట్ల 90 కోట్ల 100 కోట్ల రూపాయలతో బెనిఫిట్ చేయడం జరుగుతూ ఉంది. మరి 90 కోట్లు 651 కంపెనీలు, దాంతోపాటు 6,600 మంది లబ్ధిదారులు, అంటే ఇంకా మైక్రో ఎంటర్ప్రైజెస్ చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ప్రభుత్వం నుంచి బకాయిలతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి విడుదల చేయడం జరుగుతూ ఉంది.